మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జూన్ నెల 3వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము అద్దరికి పోవుదము. పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమకట్టారు. మహాప్రచండమైన తుఫాను వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావ బోల్తా కొట్టే వరకు వచ్చింది. అందుకని క్రీస్తుకు మొరపెట్టారు. మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆలస్యం అవుతూ ఉంటే అది మన విశ్వాసం పరీక్షకి గురై ఇంకా దృఢపడడానికే, మన ప్రార్థనలో ఇంకా తీవ్రతరం కావడానికే, విడుదల కోసం మన తాపత్రయం ఇంకా ఎక్కువ కావడానికే. ఇలా జరిగి చివరికి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనం నిండు అనుభూతిని పొందగలం. క్రీస్తు వాళ్ళని మెల్లిగా గద్దించాడు. మీ విశ్వాసం ఏమైంది? తుఫాను చెలరేగే వేళలో జయ జయ ధ్వానాలను ఎందుకు చేయరు మీరు? జుమ్జుమ్ మారుతంతో ఎగిసిపడే అలలలో అరిచి చెప్పలేకపోతున్నారెందుకు? ఓ గాలి, ఓ అలల్లారా, మీరు మాకేమీ హాని చెయ్యలేరు, క్రీస్తు మా పడవలో ఉన్నాడు. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకి నమ్మిక ఉంటుంది. తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడం కష్టం. నింగిని నేలని ఏకం చేసే పెను తుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏపాటిది అన్న పరీక్ష వస్తుంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు. మీరు ప్రభువులో స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడో ఒక తుఫాను వేళలోనే ఆ బలాన్ని మీకు ఆయన ఇస్తాడు. నా నావలో క్రీస్తు ఉంటే పరిహసిస్తాను గాలివానను, అవతలి వైపుకి వెళదాం పదండి అన్నాడు క్రీస్తు. పదండి మధ్యలో మునిగిపోదాం అనలేదుగా. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా మంచి కాపరి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా. మా ఆత్మీయ జీవితంలో గాలి తుఫాన్ లాంటి శ్రమలు వచ్చినప్పుడే మేము జయ జయ ధ్వానాలు చేయాలని ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. ఎడారిలో సెలవించిన నీ బిడ్డలైన అనేకులు ప్రభువా శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా జయ జయ ధ్వానాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభువా. కనికరించి క్షమించి ప్రభువా, మేము ఎప్పుడు కూడా ప్రభువా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నువ్వు మాతో ఉంటామని ప్రభా ఆ విశ్వాసంతో ఉండి జై జయ ధ్వానాలతో నిన్ను స్తుతించి ఘనపరిచే గొప్ప ధన్యత భాగ్యం మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగున్న తండ్రి, ఈ దినము వైద్యులు చేసే శస్త్రచికిత్సలో మీరే తోడుగా ఉండి విజయవంతంగా శస్త్రచికిత్సలు చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగూ న్యాయవాదులు న్యాయాన్ని బట్టి వాదించడానికి సహాయం చేయండి అయ్యా. న్యాయాధిపతులు న్యాయాన్ని బట్టి తీర్పు చెప్పడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఉపాధ్యాయులు, అధ్యాపకులు నైతిక విలువలను బట్టి బిడ్డలకి బోధన చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగూ ఈ దినమున ఎవరెవరైతే ప్రభా ఆయా పరీక్షలు రాస్తున్నారో ప్రభా ఆ పరీక్షలు జయకరంగా వ్రాయటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా అలాగున్న తండ్రి, ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేసి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరటానికి సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము.